డోర్వే, ఏ మాన్యువల్ టు సెల్ఫ్, సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఇవాళ వీడియో మటుకు చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓ రకంగా చాలా అనుమానాలు క్లియర్ అవుతాయన్నమాట. అది మనం ఇన్‌కార్నేషన్, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ గురించి తెలుసుకుంటున్నాం. సో, ఇక్కడ ఒక చిన్న డెరివేషన్. ఈ డెరివేషను జర్మన్ ఆథర్ అయిన పీజే షెహర్ రాసిన 'జన్ యోగ' అనే బుక్‌లోంచి తీసుకున్నాం. ఈ ఈక్వేషను ఎవరు డిరైవ్ చేశారు అనేది అక్కడ మెన్షన్ చేసలేదు. నా పర్సనల్ ఒపీనియను రా మ్యాథమెటిషియన్ రామానుజన్ చేశాడేమో అని నా డౌట్. ఎందుకంటే హి ఈస్ టు వర్క్ సచ్ ఎ ఎనార్మరస్ వర్క్. తను చేసిన వర్క్ డీకోడే కాలేదంటారు. దాంట్లో ఇదో తునక అయ్యుండొచ్చు. సో, ఎనీవే ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. ఈ ఈక్వేషన్ ఏమిటంటే, ఒక మనిషి పోయిన తర్వాత మళ్ళీ పుట్టటానికి ఎంత డ్యూరేషన్ టైమ్ పడుతుంది కాలిక్యులేట్ చేసే ఫార్ములా మాట. ఓ రకంగా ఈ పుస్తకంలో ఉండే ఈ ఈక్వేషనే నన్ని ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకోటానికి మోటివ్ కింద పనిచేసింది. నన్ను ప్రోత్సహించింది. అంతవరకు నేను సైన్స్‌ని, స్పిరిచువాలిటీని వేర్వేరుగా చూసేవాడిని. అప్పటి నుండి ఒక్కటిగా చూడటం మొదలెట్టాను. సరే, ఈ డెరివేషన్ కనుక చూద్దాం. డెరివేషన్ ఆఫ్ జెనోగా రీఇన్కార్నేషన్ ఫార్ములా. సో, ఈ రీఇన్కార్నేషన్‌కి ఫార్ములా మాట. ఇక్కడ హిపోథెటికల్ సిట్యుయేషన్ తీసుకుంటున్నాం. ఈ డెరివేషన్‌ను ఈ ఈక్వేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి. To recapitulate the notation, let us suppose an individual called Mr. Smith died at age of 100 years. సో, ఓహ్, 100 ఏళ్ల టైంలో చచ్చిపోయాడు మిస్టర్ స్మిత్ అన్నవాడు అని అనుకుందాం. అండ్ లెట్ ఎక్స్ బి ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ విచ్ హి కుడ్ రీబోర్న్. సో, ఎక్స్ అనేది ఎన్నేళ్ల తర్వాత వాడు మళ్ళా పుట్టే అవకాశం ఉందో అనేది ఎక్స్ అనుకుందాం. తెలియనిది ఎప్పుడు ఎక్స్ అనుకునే కదా లెక్కల్లో చేస్తుంటాం. ఎస్ కెన్ బి నెవర్ లెస్ దాన్ 1. ఈ ఎక్స్ అనేది 1 కంటే తక్కువ ఉండే అవకాశం అయితే లేదు. అంతే గదా! సో, 9 మంత్స్ గర్భంలోనే ఉండాలి గదా! బయటికి రావటానికి. సో, లెస్ థాన్ 1 ఇయర్ ఉండే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ వాడే ఈ యొక్క ఫార్ములాలో రీఇన్కార్నేషన్ ఫార్ములాలో వాడే డిఫరెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వేరియబుల్స్ ఒక్కొక్కటి అవి దేన్ని సూచిస్తున్నాయో చెప్తున్నాం. స్మాల్ జీ యాక్చువల్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ స్మిత్స్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. యాక్చువల్ రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ స్మిత్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం గదా! సో, ఏదైతే ప్యూర్ ఎనర్జీ స్టేటు అవేర్‌నెస్ అనేది అక్యుములేట్ అవుతుందో, అది రిజల్టెంట్ ఇంటెన్సిటీ త్రూఔట్ లైఫ్‌లో. ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ గ్రోత్ ఎలా ఉంది? ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమవుతుంది? మనకున్న బర్త్‌తో పుట్టిన ఇంటెన్సిటీకి అది యాడ్ అవుతూ ఉంటుంది. లేదా సబ్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది. డిపెండ్ అపాన్ దాని మాగ్నిట్యూడ్. ఎందుకంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ వాల్యూ ప్లస్ అయ్యుండొచ్చు, మైనస్ అయ్యుండొచ్చు. హార్మోనిక్ రేషియోలో ఉండొచ్చు. ఇన్‌హార్మోనిక్ రేషియోలో ఉండొచ్చు. బట్ ఎలాగైనా సరే యాడ్ అవుతుంటుంది. ఆ యాడ్ అవుతున్న రేట్ యాక్చువల్ రేట్ ఎలా ఉంది? అంటే దాని యొక్క ఆహ్, రే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్‌లో ఎంత మార్పు జరిగింది? పర్ ఇయర్ రఫ్‌గా ఎంతుంది? అన్నట్టుగా గ్రోత్ రేట్ అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్ కే. కర్మ ఆఫ్ ద వరల్డ్ వేర్ స్మిత్ లివ్డ్. ఇది ఎర్త్ యొక్క టోటల్ కర్మ అన్నమాట. గ్రాస్ కర్మ అంటారు గదా! గ్రాస్ కర్మ. సో, దాన్ని సూచించేదన్నమాట ఇది. నెక్స్ట్ డబ్ల్యూ. ద ప్రొపెన్సిటీ ఆఫ్ స్మిత్స్ థాట్ ప్యాటర్న్స్. ఈ ఈ స్మిత్ యొక్క వాసనస్ ఉన్నాయి గదా! ఆ థాట్ ప్యాటర్న్స్ వాటి ప్రొపెన్సిటీ ఎలా ఉంది? ఆ ప్రొపెన్సిటీ డబ్ల్యూ అన్నమాట. అండ్ స్మిత్స్ లైఫ్ స్పాన్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 100 ఇయర్స్ తీసుకున్నాం. సో, వాడు బతికిన టైము ఎల్. నెక్స్ట్ ఎస్.
distance of the planet to which the Smith resultant intensity and thought patterns must go. సో, ఏ ప్లానెట్‌కి మన ఈ థాట్ ప్యాటర్న్స్ ఆహ్, రిజల్ట్ ఇంటెన్సిటీ ఇవి ఎక్కడికెళ్తాయని ఇంతకుముందు తెలుసుకున్నాం. రిసీవర్స్ కింద పనిచేస్తాయి ఈ ప్లానెట్స్. సో, ఈ ప్లానెట్స్ దగ్గర అవి సమ్ ఎనర్జీ యొక్క ఇంకో ఫార్మ్ కింద అక్కడ రిసీవ్ చేయబడతాయి. అండ్ ఇన్కార్నేషన్ స్టేజ్ మళ్ళా ఫేజ్ వచ్చినప్పుడు అవి మళ్ళా బ్యాక్‌కి ప్రదానం చేయబడతాయి. సో, ఈ డిస్టెన్స్ ఆఫ్ ప్లానెట్ అది ఎస్ అన్నమాట. స్మాల్ ఆర్. ఏదైతే ప్లానెట్ అయితే ఈ థాట్ ప్యాటర్న్స్ రీచ్ అవుతాయో, రిసీవ్ చేసుకుంటుందో, అది నాకు దాని యొక్క స్పీడ్ ఆఫ్ రొటేషన్. దాని ఓన్ యాక్సిస్ మీద. అలాగే పి అంటే ద స్పీడ్ ఆఫ్ అబోవ్ ప్లానెట్ రివల్యూషన్ అరౌండ్ ద సెంటర్ పాయింట్. అంటే సన్ చుట్టూ రౌండ్ చెప్పాలంటే. సన్ చుట్టూ తిరిగి దాని రివల్యూషన్ దాని స్పీడ్. జీ ఆఫ్ ఎస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాస్. అంటే ఆ ప్లానెట్ యొక్క మాస్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ. ఇంక్లూడింగ్ దట్స్ ఆఫ్ సాటిలైట్స్. దానికి సపోర్ట్ ఏమన్నా సాటిలైట్స్ ఉంటే, ఉపగ్రహాలుంటే అవి కూడా కలిపేసి తీసుకోవాలి మాస్. స్మాల్ వి ద ప్లానెట్స్ ఓన్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఆ ప్లానెట్‌కో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది గదా! అది ఎంత? సో, ఎక్కడైతే మ్యాచ్ అవుతూ ఉంటుందో ఇంచుమించు సర్టెన్ రూల్స్ అండ్ లాస్ ప్రకారంగా ఈ ఇది ఈ పర్సన్ యొక్క రిజల్ట్ ఇంటెన్సిటీ దేనికి మ్యాచ్ అవుతుందో ఆ ప్లానెట్ అన్నమాట. నెక్స్ట్ రిజల్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద స్మిత్. సో, చచ్చిపోయిన టైంలో వాడి రిజల్ట్ ఇంటెన్సిటీ ఎంతతో ఎండ్ అవుతోంది. అంటే వాడు పోయే టైంకి వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని చెప్పుకోవచ్చు రఫ్‌గా అకౌంటింగ్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే. అలాగే పీపీ అంటే స్మిత్ థాట్ ప్యాటర్న్స్. ఈ స్మిత్ యొక్క థాట్ ప్యాటర్న్స్. సో, ఇవన్నీ డిఫరెంట్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ మీద ఆధారపడుతుందన్నమాట. సో, ఇక్కడ ఈక్వేషన్ కాలిక్యులేషన్ చెప్తున్నాడు. సీకే జీ ఆఫ్ కే అనేది ఎలా వస్తుందయ్యా అంటే, ఈ డబ్ల్యూఎల్‌కే ప్లస్ ఎస్ ఆఫ్ 1 మైనస్ ఆర్ బ్రాకెట్ క్లోజ్ పీకే మైనస్ 1 మైనస్ ఎస్ మైనస్ జీ మైనస్ సీఎస్. సో, ఈ ఫార్ములాతో జీకే కాలిక్యులేషన్ జరుగుతుందన్నమాట. ఇఫ్ యూ నో ద వర్క్ ఇట్ ఔట్ ఆల్ త్రూ ద అబ్టైన్డ్ జీ, యూ మైట్ గెట్ ఆ ఈక్వేషన్ మనం జీ నుంచి వర్కౌట్ చేస్తే G is equal to WL plus SP minus 1 minus S bracket close bracket begin again RP plus GBS minus GV bracket close. అలాగే రిజల్ట్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి WI ప్లస్ SP. అలాగే థాట్ ప్యాటర్న్స్ క్యాలిక్యులేట్ చేయడానికి రిజల్ట్ ఇంటెన్సిటీ ప్లస్ GL బ్రాకెట్ క్లోజ్ W. అలాగే V క్యాలిక్యులేట్ చేయడానికి S/R మైనస్ S డివైడెడ్ బై 1 మైనస్ క్యాపిటల్ S. ఈ వీటిల నుండి ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయడానికి సో ఎంటైర్ ఈక్వేషన్ అన్నమాట. ఏది వి ఆఫ్ జీకే మైనస్ పి ప్లస్ వి ఆఫ్ జీకే మైనస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎస్ ప్లస్ పి డబ్ల్యూ మైనస్ థాట్ ప్యాటర్న్స్ ఎస్ఐ ప్లస్ టిపి మైనస్ జిఎస్ ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ multiplied by under root of s by 1 minus s multiplied by g by pv minus gl. ఇది చూడటానికి చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది ఈక్వేషను. దీంట్లో ప్రతీదీ ఎలాగా న్యూమెరికల్‌గా మనం సేకరించాలనే నాలెడ్జ్ మనకు లేదు. ఆ నాలెడ్జ్ గనుక మనం గెయిన్ చేసుకోగలిగితే నంబర్ ఆఫ్ ఇయర్స్ మనిషి పోయిన తర్వాత పుట్టే మళ్ళా అవకాశం ఉంటుంది. అంటే మనిషి పుట్టడం అంటే ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఏమిటి? మనిషి మళ్ళా పుట్టేది ఏమిటి? మళ్ళా రీఇన్కార్నేట్ అయ్యేదేమిటి? రీఇన్కార్నేట్ అయ్యేది థాట్ ప్యాటర్న్స్, వాసనాస్. సో, ఆ వాసనాస్‌కి ఈ బాడీస్ ప్రదానం చేయడానికి వాడే టెంప్లేట్ ఏమిటి? ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అండ్ ఈ వాసనాస్ అండ్ థాట్ ప్యాటర్న్స్ చూజ్ చేసుకుంటాయి. ఎలాంటి గర్భంలో పుట్టాలో అనేది. ఎందుకని? అవి రిడీమ్ చేసుకోవాలి. ఈ టోటల్ ప్రాసెస్‌లో ఎగ్జిస్టెన్స్‌లో డి ఇన్వల్యూషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్ అవుతుంది. ఇన్వల్యూషన్ ప్రాసెస్‌లో ప్రతి ఫేజు, ప్రతి ఎక్స్‌పీరియన్స్ పొందుతూ వెళ్ళాలి. బట్ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ఒక ఆప్షన్ ఉంది. ఇన్వల్యూషన్ ప్రాసెస్‌లో కేవలం విట్నెసింగే చెయ్యాలి. సెల్ఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది. బట్ ఎవల్యూషన్ ప్రాసెస్‌లో గైడ్ కూడా చేసే అవకాశం ఉంది.
ప్రొవైడెడ్ ఆ గైడెన్స్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు అండ్ యువర్ బాడీ. అంటే నీ యొక్క క్యాజువల్ బాడీ గాని, నీ హాస్టల్ బాడీ గాని, నీ ఫిజికల్ బాడీ గాని, నువ్వు వాడే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయిన బుద్ధి, మనస్సు, చిత్త ఏదున్నాయో అవి డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క సెల్ఫ్ యొక్క గైడెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఈ బాడీయే నేను, మైండే నేను అనుకుంటున్నాం మనం. సో, దేర్‌ఫోర్ ఎగ్జిస్టెన్స్‌తో పాటు ఎవాల్యూట్ అవుతూ కొన్ని లక్షల ఏళ్ళు, మిలియన్ల ఏళ్ళు జన్మ, పునర్జన్మ ఈ సైకిల్‌లో చిక్కుకొని అలా ప్రయాణం చేస్తూ బయటపడతావా? క్రియేషన్‌లోకెళ్తావా? లేదా అక్కడున్న గేమ్‌లో ఉన్న ఆప్షన్ ఉపయోగించుకొని గేమ్‌లో విన్ అయ్యి బయటకొస్తావా? దట్ ఈస్ యువర్ ఆప్షన్. సో, అందుకని ఇక్కడ టోటల్‌గా ఫార్ములాని సింపుల్‌గా రాసుకుంటే x 50f అనేసమాట. ఈ ఇతను ఈ స్మిత్ ఒక హైపోథెటికల్ క్వెషన్‌ని కాలిక్యులేట్ చేసి 1014 ఇయర్స్ పడుతుంది వాడు మళ్ళా పుట్టటానికి అనే విషయం కాలిక్యులేట్ చేయడం జరిగిందిక్కడ. ఈ థాట్ ప్యాటర్న్‌లు రిజల్ట్ ఇంటెన్సిటీ పట్టంగా చెప్తే ప్లూటో గ్రహం దగ్గరికి ఆ! 5 లైట్ ఇయర్స్ ఏవే దూరంలో ప్లూటో గ్రహం ఉంది. ఆ ప్లూటో గ్రహం దగ్గరికి చేరుంటాయి థాట్ ప్యాటర్న్స్ అని చెప్తున్నాడన్నమాట. సో, ఇది కొంచెం పూర్తి డీటెయిల్‌గా డెరివేషన్‌లు నాకు దొరకలేదు. బట్ కానీ అసంపూర్ణంగా ఏదో సంథింగ్ వర్క్ ఉందన్నమాట. ఈ వర్క్‌ని ఇంకా డెప్త్‌గా చేయగలిగితే చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్. నమస్తే.